హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 5.1 అనమాట. ఇది ఎవరికి వస్తుంది అని అంటే 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకైతే వస్తుంది. ఓకేనా. సో మనకి ఎక్సర్సైజ్ 5.1లో మనకి ఏమి ఇస్తారు అంటే డెసిమల్ నెంబర్స్ ఇవ్వడము, ఫ్రాక్షన్స్ని మిక్సెడ్లో ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో ఇస్తారనమాట. సో మనం చూసినట్టయితే ఎక్సర్సైజ్ 5.1 అన్నారు కదా. రీడ్ అండ్ రైట్ ది రోమన్ నెంబర్ ఏలో రీడ్ అండ్ రైట్ ద నెంబర్ నేమ్స్ ద ఫస్ట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ అని మనకి ఈ మెథడ్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఏం చేయాలంటే దీనికి రీడ్ చేయాలి, రైట్ చేయాలన్నమాట. నేమ్స్ అనేవి ఇస్తారు, మనం నేమ్స్ అనేవి రాయాలి. నెంబర్స్ ఇచ్చారు, దానికి నేమ్స్ అనేవి మనం రాయాలి. అలానే ఇందులో మనకి ఏంటి అంటే ఫస్ట్ వన్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు, దాన్ని బట్టి మనం మెథడ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ఉన్నది డెసిమల్ నెంబర్లో ఉంది. మీరు ఫస్ట్ వన్ చూసినట్టయితే 12.03 అని డెసిమల్ నెంబర్లో ఉంది. అవునా. 12 ఇలా ఉంటే డాట్ ఉంటే దాన్ని ఏమంటాం, పాయింట్ అంటాం. 03 అని అంటే మనం చదవడం ఎలా అయితే చదువుతున్నామో 12.03 అని, సో రాయడం కూడా అలానే రాయాలన్నమాట. అంటే డెసిమల్స్లో ఉన్నదాన్ని మనం నెంబర్లోకి రాస్తున్నాం. అప్పుడు ఎలా రాస్తారు మీరు ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఇలా ఉంది కదా. దీనికి 12 అంతేనా, TWELVE 12 పాయింట్ ఉంది కాబట్టి 12 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. నెక్స్ట్ 0, ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0.3 అనేది రాస్తామన్నమాట. 12 పాయింట్ అంటే పాయింట్ని మనం పాయింట్గా రాస్తాము, 0ని వర్డ్స్లో రాస్తాం, 3ని కూడా వర్డ్స్లో రాస్తాం. అంటే బిఫోర్ నెంబర్ ఏదైతే మనకి పాయింట్ బిఫోర్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం 11, 12, 10 అంటే 2 నెంబర్స్ ఉన్న 2 డిజిట్స్ ఉన్న 3 డిజిట్స్ ఉన్న మనం ఏం చేస్తామంటే 301 ఎలా పిలుస్తామో అలాగే రాయాలన్నమాట. ఆఫ్టర్ పాయింట్ తర్వాత ఆఫ్టర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సపరేట్గా రాస్తాం. అంటే 0, 3 ఇలా సపరేట్గా రాస్తాం. ఓకేనా. సేమ్ దీన్ని కూడా 16.08 అంటే మనం పలకడం ఎలా పలుకుతున్నాం, 16.08 అంటే 16ని వర్డ్స్లో రాయాలి. SIXTEN 16 పాయింట్, POINT పాయింట్. నెక్స్ట్ 08 అనమాట. సో 08 అనేది రాస్తాం. ఓకేనా. అలాగా నెక్స్ట్ సేమ్ ఇది 17 అని పలకూడదు, 17 అని పలుకుతాం కదా. 17.005 అని రాస్తామన్నమాట. అంటే 17 అంతేనా. 17 POINT పాయింట్. నెక్స్ట్ 005 సో మనం ఇలా రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఫోర్త్ వన్ 6.889 అంతే. 6 ఒక సింగిల్ నెంబర్ ఉంది కాబట్టి మనం 6 అంటాం. అదే డబల్ నెంబర్ ఉంటే 16, 14, 13 అలా పిలుస్తాం కాబట్టి అక్కడ ఉన్న నెంబర్ బట్టి ఇక్కడ సింగిల్ ఉంది కాబట్టి 6. సో దాన్ని ఎలా రాస్తాం అప్పుడు 6 అనే రాస్తాం. 6 ఆల్రెడీ పాయింట్ ఉంది కదా, పాయింట్. 88 ఉంది కదా అంటే 2 8s అంటాం కదా. 8 అంటాం. 6.889 ఉంది కాబట్టి 9 అలా పిలుస్తాం. నెక్స్ట్ వన్ అలాగే 3.531 సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 3 అనే పిలుస్తాం. 3.531 అంతే కదా, అలాగే రాస్తాం. సేమ్ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, మనం దాన్ని ఎలా కాల్ చేస్తాం, 28 అనే కదా పిలుస్తాం. సో 28 అనే రాస్తాం. 28 అంతే కదా. 28 పాయింట్ ఏముంది, 317 ఉంది. సో 317 28.317 అని రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ అలానే సేమ్ 7th వన్ 10.07 అంతేనా. అంటే 10 అనే కదా పిలుస్తాం. 10.07 ఓకేనా. సేమ్ రాస్తాం. నెక్స్ట్ సేమ్ 6 పాయింట్ని కూడా వర్డ్స్లోనే రాయాలి. 91. సో లాస్ట్ వన్
7.56 ఇది ఎలా వస్తుందా అనేది నాకు ఏం చేస్తారు అంటే మీకు ఆన్సర్ ఏదైతే మీకు ఆన్సర్ వచ్చిందో అది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే అది రైటా రాంగా అనేది మీకు చెప్తాను. ఓకేనా? సో మీరేంటి అంటే ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు చిన్న పిల్లల వాళ్ళైతే. కొంచెం మనకి స్పెల్లింగ్స్ అనేవి ప్రాపర్‌గా వచ్చేస్తే చాలు నాన్న ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.